సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రిటెక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి మండల కేంద్రంలోని కల్వకుర్తిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కల్వకుర్తి పశువుల సంతలో ఉన్నాము. మన వెనకాల కనిపిస్తుంది వచ్చేసి కల్వకుర్తి పశువుల సంత. ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా ఏళ్ల నుంచి ఇక్కడ సంత నిర్వహించడం జరుగుతుంది. ఈ సంతలోకి అనేక రకాల ఆవులు, గేదెలు, బర్రెలు, అదేవిధంగా జెర్సీ ఆవులు, అనేక రకాల ఈ యొక్క పశు సంపదకు సంబంధించిన ఆవులు, గేదెలు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక చాలా మంది రైతులు అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు అమ్మకాలు అనేది జరగడం జరుగుతుంది. ఈ రోజు అయితే మన శివ అగ్రిటెక్ అయితే ఈ రోజు కల్వకుర్తి పశువుల సంతకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఆవులు, గేదెలు, బర్రెలు, అదేవిధంగా దూడలు, వాటి యొక్క ధరలు రైతులు ఏ విధంగా విక్రయిస్తున్నారు, కొనుగోలు చేసే వాళ్ళు ఎంత ధర కొనుగోలు చేసిన విషయాలు అయితే ఈ రోజు మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిటెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సంతలో మనతో పాటు వచ్చేసి ఇక్కడ ఒక రైతు వచ్చిండు. ఈయన పేరు వచ్చేసి పరశురాములు. మరి వీళ్ళ దగ్గర నుండి 2 జెర్సీ ఆవులు, ఒక హెచ్ఎఫ్ ఆవులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎంత సంతలో ఎంత కమ్మడం జరుగుతుంది, ఎంత రేటు చెప్తున్నాడు, వచ్చే వాళ్ళు ఎంత రేటు కలుగుతారో ఆ పరశురాములు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పరశురాములు గారు. నమస్తే. ఎట్లా ఈ సంతకి ఎప్పటి నుంచి వస్తారు? నేను ఈ సంతకి రాబట్టి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి వస్తుంటారా? ఎప్పుడు నడుస్తుంది ఈ సంత? ఎక్కువ ఏ రోజు? ఆదివారమే నడుస్తుంది. ఆదివారం కూడా నడుస్తున్నట్టు. ఎట్లా మీరు ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చారు? మేము హెచ్ఎఫ్ జెర్సీ తెచ్చినాం. ఏది 2 హెచ్ఎఫ్లు, ఒక జెర్సీ తెచ్చారు. ఎంత చెప్తారు జెర్సీ ఒకటి? జెర్సీ ఇది 85,000 చెప్తాం. 85,000 ఒక జెర్సీ. ఇది హెచ్ఎఫ్ ఎంత చెప్తారు? ₹1,00,000 చెప్తాం. ఏదో ఒక్కొక్కటా లేకపోతే ఒక్కొక్కటి 1,00,000? వచ్చేటోళ్ళు ఎంత కడుగుతారు వాటిని? అడుగుతారు 70, 80 అట్లా అడుగుతారు. 70, 80 కడుగుతారు. ఇది ఎట్లా అడుగుతారు జెర్సీని? దీన్ని 65 అడిగారు. 65 అడిగారు. నమస్తే, చెప్పండి మీ పేరు? శివనా. శివనా? ఓకే. ఏది బర్రె ఎంత చెప్తారు రేటు? 88 చెప్తున్నా. 88,000 చెప్తారు. వచ్చేటోళ్ళు ఎంత కడుగుతారు? ఇంకా రాలే. ఇంకా నార్మల్ అయితే ఎంతకు లాస్ట్ ఎంత వదులుతావు? 75కి అయితే వెళ్తా. 75 ఫైనల్ వదులుతావు. ఓకే, చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? చంద్రయ్య. చంద్రయ్య. ఎట్లా మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చారు సంతకి? 2 తీసుకొచ్చాం. 2 ఆవులు, దానికి 2 దూడలు కూడా ఉన్నాయి. 2 దూడలు. ఎట్లా రేట్ ఎంత అమ్ముతున్నారు? రేటు 40 చెప్తున్నాం కానీ 40 వస్తే ఇస్తాం. 45 చెప్తున్నారు అన్నట్టు. ఏది ఒక ఆవు ఒక దూడ 2 కలిపి 45 చెప్తారు. ఎంత కొలుద్దాం అనుకుంటారు? ఇంకా 2 కాల్చి వస్తే 75 అట్లా అయితే ఇస్తాం. 2 కలిపి 2 ఆవులు 2 దూడలు కలిపి 75,000కి ఇద్దాం అనుకుంటారు. అడిగేటోళ్ళు ఎంత అడుగుతారు? వచ్చి అడుగుతారు వాళ్ళు 60, 68. 60, 68 అడుగుతారు. మీరు 75కి అయితే 2 ఆవులు 2 దూడలు వదులుదాం అనుకుంటారు. వదులుతాం. చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? చంద్రు. ఓకే. ఏమేమి తీసుకొచ్చారు సంతకి? ఒక ఆవు, ఒక ఎద్దు. ఒక ఆవు, ఒక ఎద్దు. ఎంత రేట్ చెప్తున్నారు? రేట్ నేను 1,30,000 చెప్తున్నా. 1,30,000. ఒక ఎద్దు ఒక ఆవు కలిపి 1,30,000? అవును. వచ్చేటోళ్ళు ఎంత అడుగుతారు? 1,00,000 అడుగుతారు వాళ్ళు. 2 కలిపి 1,00,000 అడుగుతారు అన్నట్టు. అవును. ఆవును వచ్చి అడుగుతారా సపరేట్ గా? ఆవుకు 50 అడుగుతారు. 50 అడుగుతారు. నువ్వు ఎంత కూదుదాం అనుకుంటున్నావు? నేను 60కి అయితే ఇచ్చి పెడతా. 60కి ఆవుని. ఎద్దుని 65. 65కి నువ్వు వదులుతావు. అవును. అడిగేటోళ్ళు ఎంత అడుగుతారు? ఎద్దుని 50 అడుగుతారు. ఎద్దుకు 50 అడుగుతారు. ఇక్కడ ఈ సంతకి మరో రైతు రావడం జరిగింది. చాలా వరకు ఎక్కువ సంఖ్యలో తీసుకున్నటువంటి జెర్సీ ఆవులను తీసుకురావడం జరిగింది. ఎంత ధరకి అమ్ముతున్నాడు, ఎంత కడుగుతున్నారో అడిగి ఆ రైతును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? మా పేరు శివారెడ్డి. శివారెడ్డి. ఎన్ని తీసుకొచ్చి సంతకి? 10 ఆవులు తీసుకొచ్చాను. 10 మొత్తం జెర్సీ ఆవులేనా? జెర్సీ క్రాస్, హెచ్ఎఫ్ క్రాస్. జెర్సీ ప్లస్ హెచ్ఎఫ్ క్రాస్. ఎంత రేట్ చెప్తారు ఒక్కొక్కటి? 80, 85 చెప్తున్నాను. 80, 85 చెప్తారు. అడిగేటోళ్ళు ఎంత అడుగుతున్నారు? 65, 70 అడుగుతారు. 65, 70 అడుగుతారు. ఇప్పుడు ఈ సంతకి నిత్యం వస్తూనే ఉంటారా? ప్రతి వారం వస్తూనే ఉంటాం. వచ్చినప్పుడల్లా ఇదే సంఖ్యలో తీసుకొస్తుంటారా? 10, 15 తీసుకొస్తాం. 10, 15 తీసుకొస్తారు. ఎట్లా తీసుకొచ్చినప్పుడు అన్ని పోతున్నాయా? ఎట్లా ఉంది రేట్? ఒక 6, 7, 8 దాకా పోతుంది. 6, 7 దాకా పోతుంది. చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? శేఖరనా. శేఖర్. ఎన్ని తీసుకురావడం జరిగింది సంతకి? సంతకి 8 తెచ్చినానా. ఏది మొత్తం ఏం జాతి తీసుకొచ్చారు? హెచ్ఎఫ్ క్రాస్ ప్యాచ్ చేసి తెచ్చినాం. ఓకే. మొత్తం ఎంత ఒక్కొక్కటి ఎంత అమ్ముతారు? 65, 70, 80 వరకు అమ్ముతున్నాం. 65, 70, 80 వరకు అమ్ముతారు. వచ్చిన ఎంత అడుగుతారు? అడుగుతారు వాళ్ళు 70, 60, 65 అడుగుతారు. ఇప్పుడు ఇది ఏంటి? హెచ్ఎఫ్ జెర్సీ? జెర్సీ క్రాస్ బ్రీడ్. ఎంత ఇది ఒక్కటి ఎంత కుదురుతారు? ఇది 65,000 అడుగుతారు వాళ్ళు. మేము 75 అయితే ఇస్తామని చెప్పినాం. 65,000 అడుగుతున్నారు. ఏం పేరు మీ పేరు? గెలవారు నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? మార్చాలి. ఏమేమి తీసుకొచ్చారు ఈ సంతకి? అలా ఒక 4 చెప్పు, 3 జెర్సీ, ఒక వలిసిన క్రాస్ అన్న. ఒక వలసన్ క్రాస్ తీసుకొచ్చారు. అవునండి. ఎట్లా హెచ్ఎఫ్ ఎంత చెప్తారు రేటు? ఇది చెప్తే 90,000 చెప్తున్నాను. హెచ్ఎఫ్ 90,000 చెప్తారు. అడిగేటోళ్ళు ఎంత అడుగుతున్నారు? అడిగేటోళ్ళు 70, 69 అట్లా అడుగుతున్నారన్న. జెర్సీలు ఎన్ని తీసుకొచ్చినావు? జెర్సీలు 3 తెచ్చాను. ఎంత ఒక్కొక్కటి ఎంత అమ్ముతున్నావు? అవి 69, 70 లోపల అమ్మేస్తాను. సైజుని బట్టి, ఆవు బాడీని బట్టి, సంకని బట్టి. అది ఎంత అడుగుతారు? అది 59, 60, 62, 2,000 అడ్డేట్ చూసి చేస్తాం అన్న. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? వలసన్. వలిస్తాను అన్న. వలసన్ ఎన్ని తీసుకొచ్చినావు? 3 తెచ్చినాను. అవి ఎంత చెప్తున్నావు? 72, 73 సైజుని బట్టి ధరలు ఉంటాయన్న. వాళ్ళు అడిగేటోళ్ళు ఎంత కడతారు? వలసన్ కూడా 65, 66 వరకు అడుగుతారు అన్న. ఇట్లా సంతకి ఇచ్చేస్తామండి. సంతకి ఇట్లా రెగ్యులర్ వస్తుంటారా? రెగ్యులర్ వారం చేస్తాం. మంచిగా సేల్స్ నడుస్తున్నాయా? నడుస్తున్నాయి, పర్లేదు అన్న. ఇప్పటి వరకు చూసారు రైతు సోదరులారా, ఇప్పటివరకు అయితే మన ఈ కల్వకుర్తి సంతలో వచ్చినట్టు అనేక రకాల రైతులు విక్రయిస్తున్నటువంటి ఆవులు, గేదెలు, జెర్సీ ఆవులు, అనేక రకాల
ఈ పశు సంపదకు సంబంధించిన వివరాలు అయితే రైతు స్థాయిలో వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, ఎంత కొనుగోలు చేసే వ్యాపారులు వస్తున్నారు అనే విషయాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు మనతో పాటు వచ్చేసి ఈ సంతని టెండర్ ఇచ్చినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కృష్ణారెడ్డి అనేటువంటి వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ సంత నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కల్వకుర్తి సంత యొక్క ప్రత్యేకత ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే విషయాలు అయితే కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్తే. చెప్పండి, మీరు ఏంది ఇప్పుడు ఇక్కడ టెండర్ మీకే వచ్చిందా? ఇది ఎప్పటి నుంచి నడిపిస్తారు ఈ సంతని? అసలు కల్వకుర్తిలో ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి చూస్తున్నారు ఈ సంతకి? తాలూకా ఇక్కడ రంగా డిస్టిక్, జడ్చల్ల, తర్వాత అచ్చంపేట, నాగర్ కర్నూలు, ఈ 5 డిస్టిక్లకు 5 వస్తుంటారు. ఈ చుట్టుపక్కల జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి వస్తున్నారేమన్నా? పొరుగు జిల్లాలకు ఏం రాదు ఇంత దూరం, కానీ ఒకటి రంగా డిస్టిక్ వస్తారు, రంగారెడ్డి డిస్టిక్ వస్తారు. ఎట్లా దీని ఎప్పుడు నిర్వహిస్తున్నారు ఈ సంత? ఏ రోజు నడుస్తుంది ఎక్కువ ఇక్కడ? సండే రోజు మాత్రమే, ఓన్లీ సండే. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది సంత? అంటే ఇప్పుడు మారింది. ఇప్పుడు అప్పుడు ఇంతవరకేమే బస్సులని నడిపించుకుంటూ వచ్చేది. పొద్దుగాల 5 స్టార్ట్ అయ్యేది, సాయంత్రం 6 వరకు ఉండేది ఇంతకు ముందు ఫస్ట్. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల సంది అన్ని DCMలు అయినాయి కాబట్టి బండ్ల 9కి వస్తున్నాడు, 1కి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం వరకే ఫినిష్ అయిపోతుంది. ఎంత మంది వస్తారు సంతకి మీకు? 10 సంవత్సరం ఈ సంవత్సర కాలం నుంచి? సంవత్సరం కాలం నుండి బాగానే ఒక 1000 మంది అట్లా వస్తారు. 1000 మంది వస్తారు. 1000 మంది రైతులు విక్రయిస్తున్నారు. ఎట్లా కొనుగోలు అమ్మకాలు ఎట్లా జరుగుతుంటాయి ఇక్కడ? మామూలే. ఇంకా అంటే ఇక ఆవులు ఈ 10 సంవత్సరాల సంటే ఆవులు అవతల ఆవులు లేవు. ఆవులు లేకుండా అప్పుడు ఏమైనా మామూలుగా ఇట్లా ఎడ్లు అవి ఇవి కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు.